హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ అయితే కొంచెం మోటార్ దగ్గర రిపేర్ వచ్చిందండి. మనకి కాలు దగ్గర ప్రెస్ చేస్తాం కదా, అది వచ్చేసి ఒక ఇక్కడ చూడండి వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు చూసారా, అది అనేది ఇరిగిపోయిందనమాట. అంటే ఇరిగిపోవటం అంటే మనం ప్రెస్ చేసి 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 అరిగిపోయి ఇరిగిపోయింది. సో తీసుకెళ్ళాను రిపేర్ చేయించడానికి. పిల్లల్ని ట్యూషన్ దగ్గర దింపేసి వచ్చిన తర్వాత 2 ఫాల్స్లు ఉన్నాయి, మిషన్ మీద కుట్టాల్సి వస్తే అవన్నీ చెక్ చేసుకునేసరికి ఇది రావట్లేదు. ఎంత ప్రెస్ చేసినా కూడా మోటార్ తిరగట్లేదు. ఎందుకు అనిపించింది, వెళ్ళి రిపేర్ చేయించి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇలాగా ఫాల్స్ అయితే స్టిచ్ వేస్తున్నానండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ఇంట్లో మిషన్ ఉంటే చాలండి. ఇంతకీ దానికి నాకు 60 రూపీస్ తీసుకున్నారు. ఒకటే ప్లేట్ ఫిక్స్ చేశారండి, ఇంకో ప్లేట్ బాగానే ఉంది. 2 ప్లేట్లు అయితే 100 రూపీస్ తీసుకోండి, ఒకటే కదా 60 తీసుకున్నారు. అయితే ఇలాగా వన్ సైడ్ మనం మామూలుగా మిషన్ మీద చేసేసుకోవచ్చు అనమాట. నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది టైలరింగ్తో పని లేకుండా మన పనులు మనమే చేసుకుంటే సరిపోతుంది. మీరు చిన్న మిషన్ అయినా కొనుక్కోండి. మీ ఇంట్లో ఏది మిషన్ లేకపోతే పాత మిషన్ ఉన్నా పర్లేదు, ఎంత పాత మిషన్ ఉన్నా దాన్ని ఆయిలింగ్ చేసుకుని రన్ చేసుకుంటే బాగా పనిచేస్తాయి. నిజం చెప్పాలంటే పాత మిషన్సే బాగున్నాయండి, క్వాలిటీ కానీ ఏదైనా సరే. ఇప్పుడున్న మిషన్స్కి అంత క్వాలిటీ లేదు. బాగా పాత మిషన్సే చాలా మంచిగా రన్ అవుతున్నాయి. లోపల ఉన్న పార్ట్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు కొత్త మిషన్స్కి అంత స్టాండర్డ్ లేదనమాట. అందుకని పాత మిషనే కదని చెప్పేసి పక్కన పెట్టకండి. సో ఇలాగా వీలైతే నన్ను మాత్రమే కుట్టమన్నారండి, వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు, నాకు కుర్చీల కింద వస్తున్నాయి, నువ్వే కుట్టు అని ఇచ్చారు. అయితే అంతలాగా కుట్టడానికి అంత రీజన్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. సో మీరైతే బయట టైలర్స్కి ఇవ్వాల్సిన పని ఉండదండి. మీ దగ్గర కానీ మిషన్ ఉంటే మీరే కుట్టేసుకోవచ్చు ఈజీగా. కొంగులేమో కొంచెం సన్నగా వచ్చేటట్టు చూసుకుని ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత పీకో లేకుండా అన్నమాట. డైలీ వేర్ శారీస్ ఇవి. డైలీ వేర్ శారీస్ మీరు మామూలుగా కుట్టేసుకుంటే మీకు 40 రూపీస్ సేవ్ అవుతాయి. తర్వాత వచ్చేసి కింద ఫాల్ ఉంటుంది కదా, ఆ ఫాల్ అనేది మీరేం చేయాలంటే, మీ దగ్గర చిన్న పీసులు ఉంటాయి కదా, లైనింగ్ కాకుండా వాళ్ళు వీళ్ళు పెట్టిన బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, అవి మీరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఫాల్ ఎంత వెడల్పు ఉంటుందంతా, ఎంత పొడుగుంటుందంతా రెడీ చేసుకుని మీరు ఇలా ఫాల్స్ కూడా వేసేసుకోవచ్చు. చాలామంది అలాగే చేస్తారండి. ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసులు ఏమైనా ఉంటే, ఏమి కాని పీసులు ఉంటాయి కదా, బ్లౌజ్ కాని పీసులు, అవి ఇలా చేసుకుంటారనమాట. సో ఇప్పుడైతే నేను ఇలా బ్లౌజు ఉంచేయమన్నారు, దీంట్లోనే ఉంచేసి కుట్టేయమన్నారు. చీర చిన్నగా ఉందంట, పైగా బ్లౌజ్ పీస్కు చిన్నగానే ఉంది, అవ్వదు. సో ఇంట్లో వేసుకునే శారీ కాబట్టి ఉంచేసేయమన్నారు లోపలే. ఉల్టా సీదా చెక్ చేసుకుని చూసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. టైలర్తో పని లేదండి, ఇలాంటివన్నీ మనమే చేసుకోవచ్చు ఈజీగా. సో మిషన్ రిపేర్ వచ్చేసరికి టెన్షన్ వేసింది. అంటే మళ్ళీ వెళ్ళాలి కదా, ఎంతైనా వెళ్ళి అక్కడ ఎంత టైం పడుతుంది ఏంటో అని. కానీ నేను వెళ్ళే టైంకి ఫ్రీగానే ఉన్నారు, ఎక్కువ మంది లేరనమాట. వెళ్ళగానే రిపేర్ చేసి ఇచ్చారు. ఇది 3వ సారి అండి చేయించడము, కొన్నప్పటి నుంచి. ఈ 1 ఇయర్లో 3వ సారి. మోటార్ అయితే బాగుంది, చాలా బాగుంది మోటార్ అయితే. ఆ కాళ్ళ దగ్గర అరిగిపోతూ ఉంటుంది మనం కుట్టేదాన్ని బట్టి. మిషన్ బాగుందని చెప్పేసి నేను మిషన్ తీయట్లేదండి. ఇప్పుడు చూడండి, ఇది సిల్కీ కదా, ఇక్కడ ఒక జానెడ్ వదిలేసుకుని స్టార్టింగ్లో మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చాలామందికి తెలీదు ఇలాగ స్టార్ట్ చేసుకోవాలని. అలా స్టార్ట్ చేసుకుంటాం వల్ల మీ ముడతలు అనేవి రావన్నమాట. చూడండి, ఇలా నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోతే ఆ విషయం తెలియకే ముడతలు వస్తాయి. కానీ నేను మాత్రం ఈ టిప్పు వాడతాను కాబట్టి నా సైడ్ నుంచి ముడతలు రావు. ఇలాగ నీట్గా ఇలా సదిరేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలాగా. పైన నాకు కింద రెడ్ వచ్చిందండి, కానీ పైన మాత్రం వేరే కలర్ వచ్చిందని చెప్పేసి నేను వేరే కలర్ దారం పెట్టాను. నేనైతే 40 రూపీస్ తీసుకుంటానండి. ఫాల్ 17, మొత్తానికి 57. అదే పైన చేతితో వేయాలనుకుంటే 45, ఫాల్ 17 అలా ఉంటుంది. దానికి సపరేట్ వేసేస్తా. నాకు మెటీరియల్స్ అన్నీ సపరేట్ వేస్తాను బిల్లు. మెటీరియల్స్తో నాకు సంబంధం లేదు, మీరు తెచ్చుకున్నా పర్లేదు, నన్ను తీసుకురమ్మన్నా పర్లేదు. కానీ స్టిచ్చింగ్ మాత్రం అమౌంట్ అనేది వేస్తాను అనమాట. మెటీరియల్కి వేరే బిల్లు అంటే పక్కనే ఉంటుంది, వేరే అంటే మళ్ళీ వేరే కాదు. మెటీరియల్ అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి మెటీరియల్కి సంబంధించిన మెటీరియల్, అదేవిధంగా నాకు స్టిచ్చింగ్ సంబంధించింది స్టిచ్చింగ్. సో ఈ సగం వదిలేసాను కదా, అంటే సగం అంటే ఒక 5 ఇంచెస్ వరకు, అదే 2 జాన్ల వరకు వదిలేసాను కదా, అది మళ్ళీ ఇలా గుట్టేసుకోవాలి. అప్పుడు ముడతలు రావు మీకు. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అక్కడక్కడ ఏమైనా పోగులుంటే తీసేసేయండి, కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో ఇది కూడా అయిపోయింది.
అదే రిపేర్ చేయించుకొచ్చిన తర్వాత నేను ఇదే వర్క్ చేశాను. యాక్చువల్గా అయితే బయటకి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు మరీ చెప్పారు నేనే కుట్టాలని చెప్పారని ఇంకా కుట్టాల్సి వచ్చింది. వీడియోస్ ఆగిపోయినాయి, ఎడిటింగ్ అవన్నీ ఆగిపోయినాయి. ఇది రెండో చీర చూపిస్తానండి. ఇది వచ్చేసి కొంగు వైపుకి వచ్చిందండి. కొంగు వైపుకి మనకి బ్లౌజ్ పీస్ వచ్చింది, అది కట్ చేసేసి కట్టు చెంగు వైపుకి వేస్తున్నాను. చూడండి, చూసుకోవాలన్నమాట. మనకి డిజైన్ అనేది ఉల్టా సీదా పడకుండా చూసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ కూడా ఉల్టా సీదా పడకుండా చూసుకోవాలి. 1 ఇంచ్ ఉంచుకుని ఖర్చుకి కుట్టుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు ఉంచుకోవాలో కూడా నేను చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ కూడా టైలర్కి సంబంధించిన కాదండి, మన ఇంట్లోనే కుట్టుకోవచ్చు అన్నమాట. అందుకని మీకు చెప్తున్నాను. ఒక మిషన్ ఉంటే చాలండి, మన సేవ్ చేసుకోవచ్చు. మనీ అనేది సంపాదించకపోయినా పర్లేదు, మన మనీ బయటికి వెళ్ళవదు అనమాట, ఇంట్లోనే ఉంటుంది. దారాలు కొనుక్కున్నామంటే సరిపోతుంది బయట ఇచ్చేదానికన్నా. కొంచెం తక్కువ వచ్చింది చూడ, కట్ చేసేటప్పుడు కరెక్ట్గానే వచ్చేసింది. స్టిచ్ చేసేటప్పుడు తక్కువ ఎందుకు వచ్చిందంటే అది క్రాస్గా వచ్చిందనమాట బాగా. ఇక్కడ చూడండి, నేను పోగులు బయటకు రాకుండా 1 ఇంచ్ ఎందుకు ఇచ్చానంటే ఇలా ఫోల్డ్ చేసేస్తాను. చూడండి, ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల మనకి బయటికి పోగులు బయటకు రావు. అందుకని 1 ఇంచ్ లోపల పెట్టుకోమని, అదే బయటకు వదిలేమని చెప్పాను ఖర్చు కింద. ఇట్లాంటివన్నీ కూడా నేను వర్కర్కి ఇచ్చేస్తున్నానండి. మనకి కావాల్సినంత వర్క్ ఉంది, వీడియోస్ ఉన్నాయి. అంటే వ్యూస్ ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రావనుకోండి. సో దాని గురించి టెన్షన్ పడకూడదు, అలా వదిలేయాలి. వీడియో పెట్టాలి, వదిలేయాలి అంతే. వస్తే లేకపోతే లేదు. కానీ ఇది బాగా రిక్వెస్ట్ చేశారని చెప్పేసి నేను కుడుతున్నాను. ఎలాగో కుడుతున్నాను కదా, ఒక వీడియో వస్తుంది, మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ దక్కుతుందని చెప్పేసి ఇంకా పోస్ట్ చేశాను. ఒక 2 బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నానండి. రేపు ఎలాగైనా కుట్టేయాలనుకుంటున్నాను, మరి ఏమవుతుందో చూడాలి. ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి, ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా ఇలా చూసారా, మీరు కనిపిస్తుంది కదా ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. సో ఇప్పుడు అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది, ఒక పోగు కూడా బయటకు రాదు. మళ్ళీ మనకి కొంగు వైపు అయిపోయింది, దీని వైపు కూడా మన కట్టు చెంగు వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఇలాగా చూడండి, ఇలా నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవటమే. మీరు కావాలంటే బయట వాళ్ళు కుట్టొచ్చండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేదనుకుంటే మీరే కుట్టేసుకోవచ్చు. డైలీ వేర్ శారీస్ ఎప్పుడైనా సరే పీకో ఫాల్ చేస్తే అంత స్ట్రాంగ్గా ఉండవు. అది జస్ట్ మనకి పార్టీ వేర్ శారీస్కే బాగుంటాయి. ఇది మొత్తం కూడా ఇలాగ ఫోల్డ్ చేసేసేయండి. సో అయిపోయిందండి. ఇప్పుడు నేను కింద పార్ట్ నుంచి ఇంకో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, తడిపేసి ఆరబెట్టుకున్నది నేను పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతా. ఒక జానెడ్ వదిలేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. ఇంకో ఇలాగా కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగంతా చూడండి, మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మిషన్ రిపేర్ రావడం వల్ల నాకు కొంచెం 1/2 అవర్ అనేది వేస్ట్ అయింది టైము. ఇంకా తప్పదు, అలాంటివి వస్తూనే ఉంటాయి. ఇంకా అన్నిటికీ మనం రెడీగానే ఉండాలి. ఇది అయిపోయిందండి. ఇక్కడ ఒక జానెడ్ వదిలేసి మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా చూడండి, ఇంకా అంతే, అలాగ అద్దినట్టు రావాలన్నమాట. అక్కడక్కడ అలాగ అద్దుకుని ఉండాలి, అప్పుడు ముడతలు రావు. అక్కడ ఒక జానెడ్ వదిలేసిన వాళ్ళని మీకు ముడతలు రాకుండా ఉంటుంది. చూడండి, ఇలాగా ఇంత ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మొత్తం లాస్ట్ వరకు వచ్చేసరికి మొత్తం చూపించట్లేదు, టైం వేస్ట్ అని మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా. ఇలాగా సో ఇప్పుడు వదిలేసాం కదా, దీన్ని ఏం చేయాలంటే ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్లో. ఇలా తీసేసుకుని స్టార్ట్ చేసామంటే ముడతలు రావు. ఇంకా చూడండి, ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇటు తిప్పేసుకుని ఇటు స్టిచ్ వేసుకోవాలి, రఫ్ ఇచ్చేసుకుని. అయిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ మనకి కొంగు సైడ్ ఉన్నాయండి, అది కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ కింద మనం కట్ చేసుకుని పైకి రావాలి, కానీ నేను మర్చిపోయినట్టున్నాను. చూడండి, వంకరగా వచ్చింది కదా. ఇలా నీట్గా కట్ చేసుకోండి.
ఇలా మరీ సన్నగా కుట్టుకోకండి, ముడతల కింద వస్తుంది. ఇది పీకో కాదు కదా, కొద్దిగా లావుగా కుట్టుకుంటే సరిపోతుంది, మరీ లావు కాదు. చూసుకోవాలి, ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇంకో ఇలా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటం. మరీ లావు కాదు, అలా అని చెప్పేసి మరీ సన్నం కాదు, ఒక మాదిరిగా ఇలాగా. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చేసేయండి, అంతే. చూసారా?